మీతో పాటు ఎంతమంది ఉన్నారు శిక్షణలో? శిక్షణలో ఇప్పుడైతే చాలా మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక గురు స్థానంలో ఉన్నాను. మీరు శిక్షణ తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. మీ అమ్మగారిని కలిసారా తెలంగాణ వచ్చాక? ఒక్కసారేమో కలిసింది. ఏమన్నారు? దండం పెట్టుకున్నది. నేను కూడా దండం. మిమ్మల్ని గురువుగానే చూస్తారా, కూతురుగా చూడరు? తల్లి ప్రేమకు హద్దు లేదుగా అమ్మ. తల్లి ప్రేమ ఎంత చెప్పినా తక్కువ. ఆమె మనసులో ఎప్పుడూ కూతురుగానే ఉంటుంది. గురుస్థానం అమ్మ అమ్మ అని పిలుస్తుంది. ఇప్పుడు మీరు అమ్మవారి భక్తులా, శివుడి భక్తులా? 80% శివ, 100% అఘోరి కాళీ. ఇండియాలో ఎంత లేదనుకున్నా వాస్తవాలు మాట్లాడితే మూల మూలకి గాంజా, అవును, డ్రగ్స్ అనేది వెళ్ళిపోయాయి. కానీ అఘోరీలే గాంజా తాగుతారు, బాంగ్ తాగుతారు అని తపస్సు ఏదైతే ఉందో మొదలు పెట్టేదే దాంతో అంటారు. అవును, అంటే అది అందరు తీసుకోవడానికి లేదమ్మా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అది తీసుకున్న తర్వాత లీలమైపోతారు. ఆ ధ్యానంలో అది ఉన్నంతసేపు మంచిగా ధ్యానంలో ఆయనతోని తాండవం చేసుకుంటారు మనసులో. అది తీసుకొని కూడా తాండవం చేసే వాళ్ళు ఉంటారు. అదొక ఆనందం. ఆయనకు అర్పణ చేసి ప్రసాదం లాగా. అయినా తీసుకోలేదు, ఆయన పేరు మీద ఆయనకు ప్రసాదంగా వీళ్ళు ఆవహిస్తారు. అది అఘోరులు కూడా తీసుకుంటారు, తప్పులేదు. ప్రజలను తీసుకోమని చెప్పలేదు, ప్రజలకు తప్పు. అది సాధన టైంలో తీసుకున్నారా? సాధన టైంలో తీసుకున్నాం. సాధన టైంలో ఎవరైనా తీసుకుంటారు, నేనే కాదు. కంపల్సరీ అది సాధనలోకి వెళ్ళలేరు. అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఆయన మాత్రమే గుర్తుకు రావాలి. ఇంకా అలా చేసుకొని తీసుకుంటారు. ఇంకా ఆ మహిమలో వెళ్ళిపోతారు. ఇంకా ఆ స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రమే. తర్వాత వదిలేస్తారు. తర్వాత ఎవ్వరు తీసుకోరు, ఏ గురువు అయినా కూడా తీసుకోరు. అందుకే నేను పిల్లలకు కూడా నేను ఇదే చెప్తున్నాను, మత్తుకు బానిస కాకండి. మీ తల్లిదండ్రికి చెప్పినట్టు వినండి, మంచిగా చదువుకోండి, ఉద్యోగాలు తెచ్చుకోండి, ఆనందంగా ఉండండి. మీ అలంకరణ ఏదైతే ఉందో, ఈ పట్టీలు గానీ అది దీక్ష కంప్లీట్ అయ్యాక ఇచ్చారంట, ఈ అలంకరణ అంతా మానవిచ్చల్లాగే ఉన్నాయి, అతీతంగా ఏం లేవు కదా? అంటే అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం అమ్మ. ఆడపిల్లకి ఎవరికైనా అలంకరణ. అమ్మవారికి నాకు అలంకరణ ఇష్టం అని ఎక్కడ చెప్పలేదు. మన కళ్ళ కోసం, మన తృప్తి కోసం మనం పెట్టుకుంటున్నాం కదా అలంకరణ. అమ్మవారు ఎక్కడా చెప్పలేదు కదా నాకు అలంకరణ ఇష్టం. స్వయంగా నా రూపాన్ని, అమ్మా ఇది నీ రూపము, నాకు ఇది ఇష్టము, నేను చేయించుకో, నేను పెట్టుకున్నాను. ఇది మీకు ఇష్టంగా పెట్టుకున్నారు, అమ్మవారికి ఇష్టం అని. అమ్మవారికి కూడా ఇష్టమే. అమ్మవారికి ఇష్టమని ఎక్కడ ఉంది? అవును, మనం మళ్ళా అలంకరించుకుంటున్నాం. ఇప్పుడు నీకు అలంకరణ ఇష్టమా? అవును, అవును కదా, నాకు కూడా ఇష్టమే. అదే నేను మీరు నాతో ఈక్వల్ కాదు కదా. అదే నేను చితాభస్మంతో అలంకరణ చేసుకుంటాను. అమ్మవారికి నేను అలంకరణ చేసినప్పుడు నేను అలంకరణ చేసుకుంటాను, నాకు ఇష్టము. మీకు ఇష్టం, అవును. కానీ అమ్మవారికి ఇష్టం అని ఎక్కడా చెప్పలేదు కదా. అమ్మవారికి అలంకరణ ఇష్టం అని ఎక్కడా చెప్పలేదు. తెలుసా అమ్మవారికి అలంకరణ ఇష్టం లేదని? మరి ఇష్టం ఉందని మీకు చెప్పారా? నాకు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. అమ్మవారికి అలంకరణ నేనే చేస్తాను. నేను అఘోరి కాళీ అమ్మవారికి నేను అలంకరణ చేస్తాను. అమ్మవారికి ఇష్టం అని నాకు చెప్పింది అమ్మ. నేను నాకు చెప్పలేదని ప్రూఫ్ ఎలా లేదు, మీకు చెప్పారని ప్రూఫ్ కూడా లేదు కదా. నాకుంది ప్రూఫ్, నాకుంది కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నాను. నీకు లేదు కాబట్టి నువ్వు అలా ఉన్నావు. దైవ జ్ఞానం మాకు లేదు, మీకుంది అంటారు, అంతేనా? జ్ఞానం అందరికి ఉంటది. ఎవరికి ఏ జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం వాళ్ళకే ఉంటది. అమ్మవారికి చేసే అలంకరణ మీరు చేసుకుంటారు, అమ్మవారు మీకు చెప్పిందని. అమ్మవారికి పెట్టే ప్రసాదం ఏదైతే ఉందో మరి అది కూడా భుజించవచ్చుగా. అమ్మవారికి పెట్టే ప్రసాదం మాది వేరే ఉంటది. ఏంటది? మనిషి మాంసం. దాన్ని నేను నైవేద్యంగా ఆమెకు చూపించుకొని నేను తినేస్తాను. మొదటిసారి మాంసం తిన్నప్పుడు, మనిషి మాంసం తిన్నప్పుడు, కాలుతున్న శవం మీద నుంచి చర్మం తిన్నప్పుడు, మాంసం తిన్నప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? అది నేను తినలేను, నేను చెయ్యలేను అనిపించలేదా? చాలా ఆనందం వేసింది. ఆనందం. ఎన్నో ఏట తిన్నారు? ఎన్నో ఏట? నేనా? మీ ఎన్నో సంవత్సరాలు? 10 ఏజ్ ఉన్నప్పుడు అప్పుడు. అంటే 2 ఏళ్ల దీక్షలోనే? అది కూడా ఒక పరీక్షనమ్మా, అది కూడా పరీక్షలో ఒక భాగమే కదా. అది నాకు ఊహ తెలియనప్పుడే నాకు అలవాటు చేసేసారు కాబట్టి నాకు ఆ తేడా తెలియట్లేదు. కానీ మీరు 9 ఏళ్ల ప్రాయంలో తిన్నారంటే అప్పుడు మీకు ఊహ తెలుసు కదా, ఏం తింటున్నారో మీకు తెలుసు. తోటి మానవ శరీరం, చనిపోయిన మానవ శరీరం తింటున్నారు, అది తినాలి, అది ప్రసాదం అని చెప్పినప్పుడు తినాలి, తప్పదు కదా. దీక్షలో ఉన్నప్పుడు ఇది కంపల్సరీ నీకు తినాలి, దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి, ఇలా ఉంటది, ఇలా మెరుగుపరచుకోవచ్చు అన్నప్పుడు తినాలి, తప్పదు. ఇప్పుడు నువ్వు ఏదైనా మాంసం భుజించినప్పుడు నీకు ఒక చిన్న ఆనందం ఉంటుంది, అబ్బా ఈ రోజు నేను ఇది తిన్నాను, అతృప్తి ఉంటుంది. మాకు కూడా అదే తృప్తి వస్తుంది, అది ఆనందమే కదా. మేము మస్తు ఆనందిస్తాం అది తినేటప్పుడు. నాకు ఈరోజు ఒక ప్రసాదం దొరికింది, మహాప్రసాదం, చాలు. ఎక్కడ కార్లో ఏముంటాయి సామాన్లు? మొత్తం పుర్రెలు ఉంటాయి, 60-70 పుర్రెలు ఉంటాయి. అందరూ అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఋతుక్రమం అనేది ఆడవారికి అనేది కంపల్సరీ. అందులో మీరు 26 ఏళ్ళే అంటున్నారు కాబట్టి మీకు వయసు. ఋతుక్రమం ఇంకా వస్తూ ఉంటుంది కదా. ఋతుక్రమం వచ్చినప్పుడు నేను శ్మశానంలో ఉంటాను. 3-4 డేస్ శ్మశానంలో ఉండి ఇక్కడనే
అఘోరి కాళికి సేవ చేసుకుంటా ఇందులోనే ఉండిపోతాను. అంటే బయటికి వస్తాను, గుళ్ళల్లోకి వెళ్ళాను. మీరు స్నానం చేయం. స్నానం మరి ఋతుక్రమం రోజుల్లో చేయం, బూడిద పుచ్చుకుంటాం. బూడిదతోనే మేము శుద్ధి చేసుకుంటాం. వశీకరణ విద్య గురించి ఇందాక మాట్లాడినప్పుడు, అలాగే వశీకరణకి ఎవరైనా గురైన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి విరుగుడు అడుగుతారా? చాలా మంది అడిగారు, తీసాం కూడా. ఇదే తెలంగాణలో తీసాము, సిద్దిపేట దగ్గర తీసాం మేము. తీయడం అంటే ఎలా ఉంటది? తీయడం అంటే వాళ్ళకు కొంతమందికి ఏంటంటే పడని వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆర్థికంగా కింద పడిపోవడము, లేకుంటే అనారోగ్యం పాలవ్వడము, వాళ్ళకి తెలియకుండానే ఎక్కడికి ఎంత హాస్పిటల్కి వెళ్ళినా తెలియకపోవడం, ఇలా ఉన్నప్పుడు వాళ్ళకు డౌట్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం తెలుస్తలేదు ఎలా అన్నప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు. ఇంకా మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది కనబడుతుంది. మీకు ఇది చేసి ఉన్నది, దీనికి ఇరుగుడు చేసుకోండి అంటే అప్పుడు మేము చేస్తాం, తీసేసి వెళ్ళిపిస్తాం. వస్త్రాలు ధరించకపోవడం అనేది కంపల్సరీయా అఘోరీలో? లేకపోతే అది వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకున్న డెసిషన్? లేదమ్మా, ఇందులో దీక్ష నియమాలు ఉంటాయి. అఘోరాలు కొంతమంది వస్త్రధారణ ఆ పర్టికులర్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మాత్రం కొంతమంది తీసుకుంటారు, కట్టుకోవాలి. కొంతమంది సాధువులలో మాత్రం లేదు, దిగంబరలాలుగానే ఉండాలి. వాళ్ళని కంపల్సరీ అనేది. ఎక్కడైతే నువ్వు శ్మశానం కాడికి వెళ్తావో అక్కడ అప్పుడు అందరు తీసేయాలి. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే, అఘోరులైనా నాగసాధువులైనా అక్కడికి వెళ్ళినప్పుడు దిగంబరుగానే నువ్వు నీ పూజలు అనేటివి చేసుకోవాలి. ఇంకా నీ దగ్గరికి ఎవరైనా డబ్బులు తీసుకొచ్చి 1 లక్ష 2 లక్షలు దీన్ని డబల్ చేయండి అన్న వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు. అదే మైకంలో ఉంటారు కదా, అమ్మో చాలా మంది ఉన్నారు. లక్షలు కాదు, కోట్లు చేయమని అంటారు. అమ్మో, అది ఎందుకమ్మా ఈ డబ్బు వెనకాల పడతారు? లోకంలో నడిచేది రెండు, ఒకటి స్త్రీ, ఓకేనా, ఒకటి డబ్బు. ఈ రెండు ఎప్పుడైతే కట్టడి చేస్తారో మనిషి జీవితం ఒక మంచి ఆనందమైన జీవితంలో ఉంటుంది. అది కంట్రోల్ చేసుకోలేకపోవడమే కదా. చేసుకోవడం అంటే దీక్షలో వెళ్ళిపోవాలి 15 ఏళ్ళు 16 ఏళ్ళు. అది చేసుకోకుంటే ఇగో నాలా ఉంటారు, చేసుకోకపోతే మీలా ఉంటారు. అది మీకు కావాలి కంపల్సరీ, ఎందుకంటే మీరు బతకాలి. మీరు మీ కుటుంబం బతకాలంటే డబ్బు కావాలి, కుటుంబం కావాలి. మాకు బతకాలంటే డబ్బు అవసరం లేదు, కుటుంబం అవసరం లేదు. అందుకే మేము ఇలా, మీరు అలా. ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, సంవత్సరాల తరబడి కనపడరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పగలరా మీరు? చెప్తాను. అక్కడ ఎవరి కుటుంబం నుండి అయితే పోయారో వాళ్ళు ఒక ఫోటో తీసుకొని వస్తే ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారో అది చెప్పగలుగుతాం. అక్కడనే చూసి కనపడే వాళ్ళని అయితే ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఎవరైనా చెప్పారా, కనిపించారా? మీరు చెప్పిన ప్రదేశాలు చాలా మంది చెప్పారు. దొరికారా వాళ్ళు అక్కడ? దొరుకుతారు, ఎందుకు దొరకరమ్మా? అది ఆ మాత్రం గ్రహించుకున్నప్పుడే కదా గురుస్థానంలో ఉంటారు. మీకు ఇంకోటి కూడా ఈ మీడియా పరంగా చెప్పాలి. చాలా మంది అఘోరులు నాగసాధులు కుంభమేళలో ఎక్కడికి వెళ్ళి వస్తారో ఎలా వస్తారో తెలియదు, తెలుసా? అది మేము బయటికి చెప్పము. నేనే కాదు, ఏ గురువు అయినా కొంత ప్రక్రియ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాయమై అక్కడ తేలేది ఉంటుంది. కొంతమంది కొన్ని వేలో వెళ్తారు, కొంతమంది మాయమై వెళ్తుంటారు. పెద్ద పెద్ద గురువులు మాయమై వెళ్తుంటారు. అది అంతే. అవన్నీ బయటికి విజువల్ గా చూపించుకోలేరు కదమ్మా. ఎందుకు చూపించలేరు? నేను మానవునికి చూపించాను, మీరు చూపించని డిసైడ్ అయ్యారు కాబట్టి చూపించాను అని డిసైడ్ అయ్యాను కాబట్టి నేను చూపించాను. అదంతే. మీ శక్తులు వాళ్ళు చూపించకపోయినా సమస్యలకు పరిష్కారం అయితే మీ దగ్గర దొరుకుతుందా? ఖచ్చితంగా ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాం. అయితే ఎవరైనా మీరు సమస్యలు చేస్తున్నప్పుడు మేము చూడాలి, అయితే ఖచ్చితంగా కంపల్సరీ చూడొచ్చు. అదే ఎందుకంటే మీరు మాకేమి చూపించట్లేదు కాబట్టి ప్రస్తుతానికి సమస్యలు తీసుకొచ్చి ఎక్కడో ఒక జాగాలో కూర్చున్న కాడ మంచిగా ఈ కెమెరా ఏం లేనప్పుడు మంచిగా చూపిస్తాను. నేను కెమెరాలో ఏది చూపించాను. సరే. సద్గురు అనే పేరు విన్నారా? సద్గురు జగ్గి వాసుదేవ్ అన్న పేరు విన్నారా? ఆయన ఎవరో తెలుసా? తెలియదు. ఒకసారి వెళ్ళి మీ కార్ని చూద్దాం ఇప్పుడు. ఓకే. కాలికి మెట్టలు ఎందుకు పెట్టుకున్నారు? మామూలుగా పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు, మీరు ఎందుకు పెట్టుకున్నారు మెట్టలు? ఇవి అలంకరణలో భాగమే, అమ్మవారికి అలంకరణలో భాగంగానే పెట్టుకున్నారు. మీ గురువులు పెట్టింది కాదు? గురువులు పెట్టారు కదా, అట్లాగా. ఒకసారి మీ కారు చూద్దాం అయితే. ఆ పుర్రెల మీద 3 మార్కులు ఉన్నాయి. ఇలా ప్రతి పుర్రె మీద, నీ పుర్రె మీద, నా పుర్రె మీద అదే బ్రహ్మరాత అంటారమ్మా. అదేనా? అదే బ్రహ్మరాత అంటే ఇట్లా అంటారు నార్మల్ గా. దగ్గరికి వెళ్ళి చూడండి, ప్రతి పుర్రె మీద ఉంటది. ఇందులో ఈ కార్ల మొత్తంలో 60-70 పుర్రెలు కనిపిస్తున్నాయి కదా, అన్నిటి మీద ఉంటది. అంటే కపాలం పగల కొడతారంటారు కదా దహనం టైంలో, అదేమో అనుకుంటున్నారు. లేదు, అన్నిటి మీద ఉంటది. అది బ్రహ్మరాత. ఆ రాత నుండి ఎవరు తప్పించుకోలేరు, ఆ తప్పించుకోబోరు కూడా. అది కంపల్సరీ ఉంటుంది అందరికి. చూడండి, ఒక్కొక్క పుర్రె మీద షేప్ అంతే గానీ ఆ లైన్స్ అయితే వేరున్నాయి.
అవును, ఇట్లా ఇట్లా. ఒక్కొక్కరు రాత వేరు, ఒకరిది అటు వెళ్ళింది, ఒకటి ఇటు వచ్చింది. ఆ రాత అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్కరి లాగా ఉంటది. ఆ రాత నుండి ఎవరు తప్పించుకోలేదు, నువ్వు నేను మామూలుగా ఇంకెవరు. ఇలా అంటారు కదా బ్రహ్మరాత అని. అది ఇక్కడ ఉంటుందా పుర్ర మీద? అవును, ఇక్కడ అంటారు కదా, అవును. ఇక్కడ అంటారు కదా, ఇట్లా అనలేరు కదా. అసలు ఉండేది ఇక్కడ మెయిన్ గా సెంటర్ లో. అది విజువల్ మీరు ఈరోజు చూశారు కాబట్టి మీకు కనబడుతుంది రాత ఎలా ఉంటది, ఎక్కడ ఉంటది అనేది. లేకుంటే మీరు ఇట్లా అంటారు ఇక్కడ ఏముంటది, ఇక్కడ ఏముండదు చెప్పి, ఇక్కడ ఏమీ లేదు. ఏమీ లేదు. రాత అనేది ఇక్కడ ఉంటది సెంటర్ లో. ధన్యవాదాలండి, చాలా బాగా మాట్లాడారు. మీరు చెప్పారు ఇంటర్వ్యూకి ముందే నన్ను మీరు ఎలాంటి ప్రశ్న అయినా అడగవచ్చు అన్నారు. కొంచెం ఇబ్బంది కలిగే ప్రశ్నలు నేను ఏమైనా అడుగుంటే క్షమించండి. ఇంకా కూడా అడగచ్చు, నాకు అదంటే ఏం అభ్యంతరం లేదు. అమ్మ మీకు తెలియని చాలా ఉంటాయి, తెలిసినవి కొన్ని ఉంటాయి. కొంతమంది చెప్పిన వినొచ్చు, కొంతమంది చెప్పకూడనివి కూడా మీకు తెలిసి ఉంటాయి. కానీ అన్నిటికీ మేము సమాధానం చెప్పుకోవాలి, చెప్పాలి. ధన్యవాదాలు. హర హర మహాదేవ్, జయ శ్రీ కాళీ, అఘోరి కాళీయే నమః, గురుదేవోయే నమః.